మిర్చి అడ్లో ఒక పెద్ద కమిషన్ కొట్టు ఉంది. కమిషన్ కొట్లు తెలుసు కదా మీకు. హల్లెలూయా. వాళ్ళ దగ్గరికి రైతులు వ్యాపారస్తులు వచ్చి అక్కడ ఆ కొట్లో పెట్టుకొని అమ్ముకొని వాళ్ళు ఏదో పావుల బేడ కమిషన్ తీసుకుంటారు. వాళ్ళు ఎక్స్పోర్టు ఎగుమతి వాళ్ళకి అమ్మేసుకుంటారు. ఒక ముఠా అతను ఉన్నాడు. ఒక 10 మంది 15 మంది ముఠా వాళ్ళు ఉన్నారు, కానీ ఒక్కడి మీద దృష్టి పెట్టాడు ఆ వానరు హింసించడానికి. అడిగి పెద్దగా డబ్బులు కూడా ఇవ్వడు. రేయ్, ఈ బస్తాలు అటు నెట్టుకట్టు. ముఠా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా బాటాలు పంచుకొని. ఎట్రా చెబుతాను, శుభ్రంగా ఈ కొట్టంతా ఊడవరా. ఊడుతాడు. ఈ బస్తాలు అటుగట్టు, ఈ కాటాలు తీసుకెళ్ళండి పెట్టమ్మా. ఇటని డబ్బులు ఉండవు. వాళ్ళు డబ్బులు తీసుకునే పని వాళ్ళు చేసుకొని డబ్బులు పంచుకొని వెళ్ళిపోయారు. వీటి చేసే పనులకు దేనికి ఊడిసినందుకు డబ్బులు ఉండవు, ఈ బస్తాలు అట్టేసిన డబ్బులు ఉండవు, ఈ కాటాలు అటు సరిన డబ్బులు ఉండవు. ఎట్రా చెబుతాను రా, ఈ తాళాలు తీసుకొని షట్టర్ తాళమే. ఎట్రా చెబుతాను, ఈ కాగితాలు తీసుకెళ్ళి ఆఫీస్ దగ్గర ఇచ్చినాపో. ఇప్పుడు వీడికి ప్రతి పని వీడికే చెబుతాడు, రూపాయి ఇవ్వడు ఎక్స్ట్రా. అప్పుడు ఈ ముఠా వాళ్ళు, ఎరా నీ మెతక చూసుకొని ఆయన అన్ని పనులు చెబుతున్నాడు, తనకి మాన్నాడా ఎదురు తిరగాలే, ఊరక ఓడటం, ఊరక సట్టర్లు వేయటం, ఊరక వాళ్ళ ఇంటికి వెళ్ళటం. రే మరే ఎట్రా చెప్తున్నావు, అమ్మగారు కూరగాయలు అమ్మటం కానీ గబానాలు ఇంటికి వెళ్ళి కూరగాయలు ఇచ్చినపో. 20 సంవత్సరాలు చేశాడు ఆ పని, రూపాయి ఇవ్వాల ఆ కఠినాత్ముడు. వాళ్ళిద్దరు కొడుకులు అమెరికాలో ఉంటారు. ఈయన పని అయిపోయింది, 70 ఏళ్ళు వచ్చినాయి. ఈ కుర్రోడికి 40 ఏళ్ళు వచ్చినాయి. ఇది ఈ ముఠావాడికి. వాళ్ళ కొడుకులు ఇద్దరేమన్నారంటే, నాన్న ఇంక నువ్వు ఇండియాలో వద్దు, మనకు ఆ వ్యాపారాలు వద్దు, ఏమొద్దు, నువ్వు కష్టపడలేవు, నువ్వు అమెరికాకి వచ్చేసి అమ్మని తీసుకొని అన్ని ఏసా పంపించారు. ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలి. కొట్టి ఏం చేయాలి, ఆడ సీనియర్ గుమస్తాలు ఉన్నారు, సేల్స్ మెన్లు ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్న పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. ఆయన అప్పుడు పిలిచాడు ఈయన్ని, రే నేను అమెరికాకి వెళ్తున్నాను, ఇక రాను, ఈ ప్లాటు నీదే, ఇందులో వ్యాపారం నువ్వు చేసుకో అని ఆ లైసెన్సు దానికి సంబంధించిన మొత్తం అతనికి అప్పగించేసి వెళ్ళిపోయాడు. ఏమైనా అర్థమైందా? వీడికి రొట్టెరికి నేతిలో పడ్డట్టు ఇప్పుడు అనిపించవచ్చు, కానీ ఆయన ప్రణాళిక ఎప్పటి నుంచి ఉంది? 20 సంవత్సరాల నుండి వీడితో ఉచితంగా చేపించాడు. వీడు 20 సంవత్సరాల పరీక్షలో. హల్లెలూయా. 20 సంవత్సరాలు పరీక్ష పెట్టి ఈడు సరైనోడు. ఎందుకంటే ఈడు అందరింటికి వెళ్ళిపోయిన వెళ్ళడం, ఆ లెక్కలు, ఆ లావాదేవీలు, ఆ రైతులతో మాట్లాడడం, ఇదంతా వీడికి బాగా రంగరించి జీర్ణించుకున్నాడు. దేవుడు కూడా నిన్ను పరిశోధిస్తున్నప్పుడు ఉచితంగానే చేపించుకున్నట్టుంటుంది. దేవుడు నాకేమిచ్చాడు, నేను ఇంత ఇస్తున్నాను దేవుని కొరకు, ఇంత కష్టపడుతున్నాను, ఇంత చాకిరి చేస్తున్నాను, ఇంత నమ్మకంగా ఉంటున్నాను, దేవుడు నాకేమిచ్చాడు అని అనుకోమాక. దేవుడికి నీ పట్ల గొప్ప ఉద్దేశంతోనే నిన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు ఎంతవరకు విధేయత చూపించగలవు, ఎంతవరకు విధేయుడు అయి బ్రతకగలవు, దీనిని దేవుడు చూస్తున్నాడు.